అయితే నాకు ప్రశ్న ఇక్కడ ఒకటి ఉందండి. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మొదట్లో చాలా బాగుంటారు. హ్మ్. కానీ కొంతకాలం తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. హ్మ్. కారణం ఏంటంటారు? ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు ఒకటండి, ఆ ఏజ్ ఉంటుంది, హార్మోన్స్ ఉంటాయి. ప్లస్ హ్మ్. ప్రేమించేటప్పుడు ఏంటంటే 24 గంటలు ఒకే కప్పు కింద ఉండరు, 24/7. ప్రాక్టికల్గా ఏముంటుంది ఇద్దరి మధ్య 24/7 అనేది పెళ్ళైన తర్వాతే మొదలవుతుంది. అంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడ్డారు, వాళ్ళ ఇంటి నుంచి ఇతను వస్తాడు, వీళ్ళ ఇంటి నుంచి ఈ అమ్మాయి వస్తుంది, కబుర్లు చెప్పుకుంటారు, సినిమాకి వెళ్తారు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీములు, జీవితం గురించి మాట్లాడుకుంటారు. నేను ఉద్యోగం చేసినా పర్వాలేదా, చేయపోయినా పర్వాలేదా అంటే, నీ ఇష్టం, నీకేం కావాలంటే చెయ్యి అంటాడు. అలాగే ఆ అమ్మాయి ఏదో అడుగుతుంది, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ 2 సింక్‌లో ఉంటాయి. ఉంటాయి. బట్ ఒక రూఫ్ కిందకి పెళ్ళి అనేది అయిన తర్వాత ఈ గర్ల్ ఫ్రెండ్ కాస్త భార్య అయిపోతుంది, బాయ్ ఫ్రెండ్ కాస్త భర్త అయిపోతాడు. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ లాగా ఆలోచించడం మానేస్తుంది ఈ అమ్మాయి. భార్య రోల్లోకి వెళ్ళాలి కూడా. హ్మ్. కానీ ఏదైతే ఆ కన్సిడరేషన్ ఉందో, అప్పుడు ఏదైతే ఓర్చుకోగలిగి పర్వాలేదులే తనే కదా అని ఏదైతే అనుకుంటారో, ఇవి ఎక్స్పెక్టేషన్స్ కింద మారతాయి పెళ్ళైన తర్వాత. ముందు చెప్పినవన్నీ ఇప్పుడు చేస్తున్నారా లేదా అనే అదొక డిసడ్వాంటేజ్ ఉంటుందండి లవ్ మ్యారేజెస్లో, అడ్వాంటేజ్తో పాటు. సో గిఫ్ట్ తెచ్చే కంటే రోజువారీ సరుకులు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. హ్మ్.